రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఫీజుల తేదీలు నిర్ణయించింది. ఈసారి 10 పరీక్షలు రాయబోయే విద్యార్థులు నిర్ణీత గడువులోపు ఫీజును తప్పనిసరిగా చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 13వ తేదీ వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా చెల్లించవచ్చని తెలిపారు. అయితే 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలకు శ్రీరామనవమి తేదీతో సందిగ్ధత ఉండడంతో షెడ్యూల్ విడుదల కాస్త ఆలస్యమవుతుందన్నారు విద్యాశాఖ అధికారులు. 10th క్లాస్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తుంది విద్యాశాఖ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాల హెడ్ మాస్టర్కు నేరుగా పరీక్ష ఫీజు 125ను చెల్లించే అవకాశం కల్పించింది విద్యాశాఖ. ఒకవేళ టైంకు చెల్లించకుంటే లేట్ ఫీ 50 రూపాయలతో నవంబర్ 29 వరకు ఛాన్స్ ఇచ్చింది. 200 రూపాయలతో డిసెంబర్ 11 వరకు, 500 రూపాయలు ఎక్స్ట్రా ఫీజుతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చని తెలిపింది. అయితే ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత మార్చి 3వ వారంలో 10వ తరగతి పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు విద్యాశాఖ అధికారులు. పదో తరగతి పరీక్షల పూర్తి స్థాయి స్కెడ్యూల్ జారీకి కొత్త సమస్య వచ్చింది. పాఠశాల విద్యా క్యాలెండర్లో వచ్చే మార్చి 26వ తేదీన శ్రీరామనవమి ఉంది. టీటీడీ క్యాలెండర్లో మాత్రం మార్చి 27వ తేదీన అని ముద్రించారు. ఈ క్రమంలో పండుగ ఎప్పుడన్నది స్పష్టత వస్తేనే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించడానికి వీలవుతుందంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరుగుతాయని ఇటీవల బోర్డు తెలిపింది. అంటే 10వ తరగతి పరీక్షలను మార్చి 16 లేదా 17వ తేదీ నుంచి మొదలు పెట్టేందుకు అవకాశం ఉంది. శ్రీరామనవమి ఎన్నడన్నది స్పష్టత వస్తే ఆ రోజు పరీక్ష లేకుండా తేదీలను ఖరారు చేయొచ్చు. దీనిపై స్పష్టతనివ్వాలని విద్యాశాఖ అధికారులు సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. సాధారణంగా 10వ తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ముగిసిన వెంటనే ప్రారంభమవుతాయి. అదే సంప్రదాయాన్ని అనుసరించేలా ఈ ఏడాది 10th ఎగ్జామ్స్ తేదీలను నిర్ణయిస్తున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన 1 లేదా 2 రోజుల తర్వాతే 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతూ వస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఇంటర్ పరీక్షలు మార్చి 18న ముగియనున్నందున 10th పరీక్షలు మార్చి 16 లేదా 17వ తేదీ నుంచి మొదలయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విద్యా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నిర్ణయంతో విద్యార్థులకు అలాగే పరీక్షా కేంద్రాల నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చని ప్రభుత్వం విద్యాశాఖ భావిస్తోంది. పదో తరగతి పూర్తి స్కెడ్యూల్ను విద్యాశాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.